విచారించండి అన్నప్పుడు ఇప్పుడు వాస్తవంగా ఎక్కడో ఎందుకండి ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక అతన్ని అక్రమంగా అరెస్ట్ చేశాడు. చట్టం ఏం చెప్తోంది? అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్ మీద కేసు పెట్టమంటుందిగా, కేసు నమోదు చేయమంటుందిగా, విచారిస్తోందిగా న్యాయస్థానం. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలా, పైన కోర్టు ఎంక్వైరీ అనే చేస్తుంది, శిక్షిస్తుంది కదా. అదే న్యాయ వ్యవస్థలో ఏముంది? ఒక కోర్టులో కింద కోర్టులో మ్యాజిస్ట్రేటు తీర్పు ఒకటి ఇచ్చారు, అది సక్రమంగా లేదని పైకోర్టు కొట్టివేస్తుంది. ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. ఎక్కడెక్కడ పనిష్మెంట్ కాజ్ లేదు. దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతున్నది? ఇప్పుడు ఒక అబ్బాయి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు ఫర్ ఎగ్జాంపుల్, అతను దొంగతనం చేయలేదు, ఈ విషయం సుప్రీంకోర్టు నమ్మింది, వీళ్ళు చూపించిన ఆధారాలు కరెక్ట్ కాదని, కానీ కింద కోర్టులో శిక్ష వేశారు, హైకోర్టు కూడా ఆ శిక్షను ధృవీకరించింది, ఇతను 10 ఏళ్ళు జైలు శిక్ష పడి ఉంటుంది. ఫైనల్గా ఆ పై కేసు కోర్టు కాదని కొట్టేసింది. ఇతను 10 ఏళ్ల జీవితం ఎవరు తిరిగిస్తారు? ఇతని కుటుంబ ప్రతిష్ట ఎవరు తిరిగిస్తారు? ఇతను పడినటువంటి కష్టం నష్టానికి ఎవరు బాధ్యులు? అదే మీరు పోలీసుల మీదనో లేకపోతే ఇంకోళ్ళ మీదనైతే డెఫమేషన్ సూట్ వేయచ్చు, వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేయచ్చు. ఇక్కడ ఈ ఛాయిస్ లేదు కదా. ఇదంతా చర్చ జరగాల్సిన